సో మీ వికీపీడియా మిమ్మల్ని యాక్టర్ అంటుంది, డాన్సర్ అంటుంది. Knowingly, unknowingly, I made it a profession before being an actor. Tell us about how you entered this industry. నేను అదే డాన్స్ నేర్పించే టైంలో అనేసి నువ్వు చాలా ఎక్స్ప్రెసివ్ ఉన్నావు, నువ్వు యాక్టింగ్ చేస్తావు అని అడిగాడు. Do you prefer doing films or web series? ఐఎమ్ రెడీ టు డూ ఎనీ సబ్జెక్ట్. ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్తారు? ఒక పాత ఉండదు. నువ్వు యాక్టర్ అయినావు కదా, నేను కూడా యాక్టర్ అవుతా, ఏం చేయాలి చెప్పంటే నేను ఏం చెప్పలేను వాడు. How did you grow as an actor? కాలేజ్లో ఉన్న టైంలో నన్ను హక్ చేసుకుని ఏడ్చారు. బిగ్ బాస్ 8కి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అస్సలు ఐ డోంట్ వాంట్ దెమ్ టు నో హౌ ఐ బిహేవ్ ఆర్ ఎనీథింగ్. So how was it working with Rashi garu? I'm an actor, he is also an actor, bloody we working in a movie where we getting paid for it అంతే. ఇప్పుడైతే ఇంకా మొత్తానికే భయం భయం. So let's just do our ఇప్పుడు ఇలా భయపడి మనం తగ్గినంత మాత్రాన మన కూడా అప్రిషియేట్ చేయడం పక్కన పోయే. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సృష్టి సామ్రాణి. ఇవాళ మనతో ఉన్నారు యాక్టర్ సాయి రౌనక్. హాయ్ రౌనక్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సృష్టి, హౌ ఆర్ యూ? గుడ్. సో ఎలా నడుస్తుంది? వాట్ హావ్ యూ బిన్ అప్ టు దీస్ డేస్? ప్రస్తుతానికి నాది 2 మూవీ రిలీజ్ ఉంది. ఒకటి మన లగ్గం అని రమేష్ చెప్పాల గారిది, ఇంకొకటి రీవైండ్ అనే సబ్జెక్ట్. సో ఆ సినిమా ప్రమోషన్లలో తిరుగుతున్నాం. ఓకే. సో మీ వికీపీడియా మిమ్మల్ని యాక్టర్ అంటుంది, డాన్సర్ అంటుంది. సో బేసిక్గా మీరు స్టార్ట్ చేసింది దేనితోటి? బేసిక్గా యాక్టర్ అవ్వాలని నా ఏముండే ఎప్పుడు. కాకపోతే చిన్నప్పటి నుండి నేను ఐ సీన్ లార్జర్ దెన్ లైఫ్ సబ్జెక్ట్స్ అండ్ అట్లాంటి హీరోస్ లైక్ మహేష్ బాబు, ప్రభాస్, ఆల్ దీస్ పీపుల్. సో ఐ వాంటెడ్ టు బి గుడ్ విత్ డాన్స్, ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ రకంగా I got into dance and knowingly, unknowingly, I made it a profession before being an actor. ఓకే. సో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 10 years కదా మీరు వచ్చి. కరెక్ట్. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే టెల్ us about how you entered this industry. నేను అదే డాన్స్ నేర్పించే టైంలో ఒకసారి ఒక ఆఫీస్ ఏదో ఈవెంట్లో డాన్స్ నేర్పించే వాళ్ళందరూ యూజువల్లీ స్టూడెంట్స్ ప్యానిక్ అవుతారు, ఇంతమంది క్రౌడ్ ఉన్నారు, నాకు వి కాంట్ డాన్స్ అంటే. ఐ సెడ్ నేను ఒక సాంగ్ మీతో పాటు చేస్తా, దెన్ ఐ మూవ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్, యూ కంటిన్యూ ఆ హైప్లో వెళ్ళిపోతుందని. ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహివి రాఘవ్ గారు చూశారు, పాఠశాల డైరెక్టర్. ఆయన చూసి నువ్వు చాలా ఎక్స్ప్రెసివ్ ఉన్నావు, నువ్వు యాక్టింగ్ చేస్తావు అని అడిగాడు. నాకు యాక్టింగ్ రాదు సార్, బట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, మీరు నేర్పిస్తే చేస్తా అని చెప్పా. అట్లా హీ గేవ్ మీ యాక్టింగ్ ట్రైనింగ్. అట్లా స్టార్ట్ అయింది. అంటే ముందు ఎట్లా వెళ్ళాలనేది ఐడియా లేదు. సో ఇంట్లో అందరూ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి జర్మనీ వెళ్తాడు అనుకుంటే ఆ కాలేజ్ అయిపోతున్న టైంలో దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ వే. ఓకే. సో జనరల్గా ఇప్పుడు సమ్ పీపుల్ ఎట్లా అంటే దే విల్ బీ ఫిక్స్డ్ అనమాట ఇన్ మైండ్ దట్ చిన్నప్పటి నుండే యాక్టర్ అవ్వాలి. సమ్ పీపుల్ ఎండ్ అప్ హియర్ జస్ట్ లైక్ దట్ బికాజ్ ఆపర్చునిటీ వచ్చిందా. సో మీ విషయంలో మీకు ఉండే, బట్ యూ టుక్ ఇట్ ఆఫ్టర్ కాలేజ్. ఇస్ ఇట్? కాలేజ్ అవుతున్న టైంలో నేను ఫైనల్ ఇయర్లో పాఠశాల సినిమా స్టార్ట్ అయింది. ఓకే. సో ఆ కాలేజ్ చేస్తూ ఐ డిడ్ పాఠశాల మూవీ. ఓకే. సో how is your experience when it comes to films? అంటే do you prefer doing films or web series? అట్లా ఏం లేదు. యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ టు పర్ఫార్మ్ ఫుల్ ఆన్ అండ్ మెయిన్లీ చాలాసార్లు నా విషయంలో ఏమవుతుందంటే ఐ వాంట్ టు షో మై ఫుల్ పొటెన్షియల్ ఒక క్యారెక్టర్కి. సో ఆ ఛాన్స్ చాలా తక్కువ, బట్ వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ గెట్ ఐ ట్రై టు డూ మై బెస్ట్. ఆ రకంగా చేస్తా పోతున్నా. వెబ్ సిరీస్ ఐ డిడ్ వెబ్ సిరీస్ యాజ్ వెల్. డెడ్ పిక్సెల్స్ అని హాట్‌స్టార్ లో ఉంది. సో ఐ ట్రై టు డూ అ క్యారెక్టర్ విచ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అది చేసిన దాని తర్వాత you did 3 roses also kada with 3 roses. That is covid అది కూడా covid కదా. సో సో ఇప్పుడు కమింగ్ టు వాట్ యు సే, ఇప్పుడు మనకి ఓటీటీ ఎంత వాల్యుబుల్, ఈవెన్ ఫిల్మ్స్ ఇస్ ఆల్సో దట్ వాల్యుబుల్. సో వాట్ డు యూ ప్రిఫర్ ఇఫ్ గివెన్ అ చాయిస్? అట్లా ఏం లేదా. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీ సబ్జెక్ట్, ఎనీ స్టోరీ టెలింగ్ ప్యాటర్న్. ఐ వుడ్ లవ్ టు పర్ఫార్మ్ ఇఫ్ ఇట్స్ నైస్, ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్. If it's going to release, that is very important task. Okay. So first time మీ పేరెంట్స్ కి చెప్పినప్పుడు that you want to do this అన్నప్పుడు what was their reaction? అంటే ఇంకా అదే ప్రతి ఫ్యామిలీలో ఒక ఎక్స్పెక్టేషన్ తోని వాళ్ళు పెంచుతారు. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మెయిన్లీ. మా నాన్న పాపం ఐదుగురు, నేను, మా 2 అక్కలు, ఒక తమ్ముడు, మా అమ్మ, మేమందరం ఇంట్లో లైక్ వి వర్ ఇన్ స్కూల్ అండ్ బిగ్ ఫ్యామిలీ, బట్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ ఎర్నింగ్. సో హీ హ్యాడ్ అ టఫ్ టైమ్ ఆల్ హిస్ లైఫ్. సో హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు గో సమ్వేర్, ఎక్కడికన్నా జర్మనీకి వెళ్తాడు. యూజువల్లీ ఐ డిడ్ మెకానికల్ ఇంజనీరింగ్.
సో యు హ్యాడ్ ప్లాన్స్ ఫ్లైయింగ్ ఎక్కడైనా అబ్రాడ్ వెళ్తాడు, బాగా చదువుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ బ్రేక్ టిపికల్ ఇండియన్ హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నమాట. కాకపోతే హీ నోస్ దట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ డాన్స్, ఐఎమ్ ఇంటూ మార్షల్ ఆర్ట్స్, ఐఎమ్ ఇంటూ థియేటర్ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ థియేటర్ యాక్టింగ్ కాకముందు జానపద నాటకాలు, ఐ డోంట్ అంటే అప్పట్లో జరిగేవి నాటకాలు బేసికలీ థియేటర్ ప్లేస్. నేను చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు చేసేటాను. అప్పుడే బొబ్బిలి యుద్ధం అనే ఒక ప్లే చేసిన. అది అంకుల్ వాళ్ళందరితో పాటు నేను చైల్డ్ ఆర్టిస్ట్ ఉండే. అది ఒక 70-80 టైమ్స్ చేసినాం. నంది అవార్డ్స్ అయ్యాయి వాటికి కూడా. వి వర్ టిల్ ఫైనల్స్. సో ఆల్ దిస్ ప్రిపరేషన్ వాస్ గోయింగ్ ఆన్. దే వర్ నాట్ హ్యాపీ విత్ ఇట్. ఇప్పటికి కూడా నౌ దే ఆర్ గుడ్. ఓకే, సరే మనోడు బాగానే చేస్తున్నాడు, ఈస్ గుడ్ అంటే బయట వింటూ ఉంటారు కదా పేరు. దే ఆర్ హ్యాపీ. సో fine, but they will accept at the end of the day. But initially it was little difficult to convince. Little కాదు, ఇంకా చాలా కష్టమా? నువ్వు ఎట్లా ఇంకా రోజు పొద్దున్న లేస్తే they will, మా అమ్మ చిన్నప్పటి నుండి నిన్ను పెంచి స్కూల్లోకి పంపించి సాక్స్ లేసి ఇట్లా స్టార్ట్ అయిందంటే you will have so much. అవన్నీ పడలేక I came out of home. But that's another story again. Why do you think అంటే ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్తారు? అంటే is there a particular reason మీకు అనిపిస్తుందా దాని వెనకాల? Of course, ఎందుకంటే ఒక పాత ఉండదు. లెట్స్ సే ఇప్పుడు ఒక వచ్చి రోనన్ నువ్వు యాక్టర్ అయినావు కదా, నేను కూడా యాక్టర్ అవుతా, ఏం చేయాలి చెప్పంటే నేను ఏం చెప్పలేను వాడికి. యు కాంట్ గివ్ ఇన్పుట్ ఆర్ ఎనీథింగ్. ఒక ఫార్మాట్ ఉండదు. పలానా ఇంజనీర్ అవ్వాలంటే నువ్వు చిన్నప్పటి నుండి చదువు, ఇంటర్ చేస్తావు, దాని తర్వాత బీటెక్ చేస్తావు, ఇంజనీర్ అవుతావు, ఏదో ఉంటుంది. బట్ యాక్టర్కి ఏం చెప్తాను, యాక్టింగ్ నేర్చుకుంటాడు, డాన్స్ నేర్చుకుంటాడు, ఇంకేమైనా నేర్చుకుంటాడు. బట్ దాని తర్వాత ఆడిషన్స్కి వెళ్ళాలా, ఆడిషన్స్ ఎక్కడైతే అని అడుగుతారు. నాకేం తెలుసు ఎక్కడైతే. ఇప్పటివరకు నేను కూడా ఎప్పుడు ఏదైనా సినిమాకి సెలెక్ట్ చేసి ఆడిషన్ చేసినా కానీ పలానా ఇట్లా థియేటర్ ఆఫీస్ ముందుకు వెళ్ళి చేయలేరు. చాలా మంది కూడా పీపుల్ సిగ్గు ఉంటుంది. ఇప్పుడు ఐఎమ్ అ గై హూ ఇస్ వెరీ షై ఇన్ రియల్ లైఫ్. యు ఆర్ ఎన్ ఇంట్రోవర్ట్ బేసికల్లీ. ఇంట్రోవర్ట్ అని కాదు కానీ ఐ డాన్స్, ఐ పర్ఫార్మ్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఐఎమ్ వెరీ ఇన్ మై పర్సనల్ జోన్. అట్లాంటప్పుడు అట్లా చాలా మంది ఉంటారు. యూజువల్గా ఇప్పుడు కాలేజెస్లో చూస్తే ఇప్పుడు 10th అయిపోతుంది, 10th అయిపోయే వరకు ఇంటర్లో శ్రీ చైతన్య అక్కడ బాయ్స్ అమ్మాయిలని అబ్బాయిని పక్కన పెడతారు. తర్వాత తీసుకెళ్లి ఇంజనీరింగ్ లో మెకానికల్ బ్రాంచ్ అనుకో, మెకానికల్ కూడా అబ్బాయిలు ఉండరు. ఈ లాస్ట్కి ఏమైతుంది, నీకు చిన్నప్పటి నుండి ఇంక ఇక్కడ ఒక ఎన్వైరన్మెంట్ లో ఒక అమ్మాయిని చూడంగానే లేకపోతే ఒక పెద్ద క్రౌడ్ ని చూడంగానే నీకు ఫియర్ వచ్చేస్తుంది. because you are not used to it since childhood కదా. అంటే సో there are very few guys who will go more like ఇట్లా వెళ్ళి అందరితో మాట్లాడేసి అది చేస్తారు కానీ lot of guys can't do. వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఒక పలానా ఆఫీస్కి వెళ్ళంగానే ఆఫీస్లో కూడా ఎవరు బాబు నువ్వు ఏంటి ఆడిట్లా మాట్లాడు, I swear you can't take it. This kind of experiences happened with me. So అందుకే చెప్తున్నా, how behaviors affect you. It feels very insulting at point. So ఎప్పుడైనా అనిపించిందా బా ఇదంతా వదిలేసి నార్మల్ జాబ్ చేసుకుందాము, నెలకి ఒక 2 లక్షల శాలరీ వస్తే సరిపోతుంది నాకు అని? అది అనిపించిందా అంటే అనిపించలేదు. ఐ లవ్డ్ అంటే అది అనిపించకపోవడమే నాకు చాలా లక్కీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు అట్లా అనిపించలేదు ఎందుకంటే ఆ టైంలో తీసుకుని రిస్క్, ద కైండ్ ఆఫ్ స్ట్రగుల్ యూ హ్యాడ్, లైక్ స్ట్రగుల్ కూడా అనలేము, కాకపోతే దట్ పాయింట్ వేర్ ఐ వాజ్ లెర్నింగ్ సో మచ్. సో ఆ ప్రాసెస్ అంతా కూడా నేను ఇంకా బెటర్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా పేషెన్స్ రావాలి. సెట్లో ఉన్నప్పుడు వై డైరెక్టర్ ఇస్ సేయింగ్ సంథింగ్ నాకు ఎందుకు అర్థమవుతలేదు, ఇట్లా చాలా థాట్స్ ఉంటాయి కదా, అది అందులో వెళ్ళిపోతుంది. And you'll be very thankful when you do what you like over the time. Now when I look back and see my friends who didn't take that step, నేను అనుకుంటా మనం మంచి పని చేస్తాం, బ్రతికిపోయినా అనుకుంటారా? ఓకే. సో హౌ డిడ్ యూ ఎవాల్వ్ యాజ్ అన్ యాక్టర్? అంటే మీరు పాఠశాలతో స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ యూ హ్యావ్ డన్ క్వైట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. సో హౌ డిడ్ యూ గ్రో యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ పర్సన్? యాజ్ అ పర్సన్ అంటే నేను కాలేజ్లో ఉన్న టైంలో చాలా కన్ఫ్యూజ్ ఉంటుండే. ఏ డాక్టర్ అవుతారా, యాక్టర్ అవుతారా. ఇంజనీరింగ్ టైంలో కూడా సివిల్ ఇంజనీరింగ్ అంటే సివిల్ సర్వీసెస్ ఏదో అనుకునేటండి, ఏం తెలియదు. బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ లోకల్ బ్యాక్గ్రౌండ్. అంటే మా నాన్న వాళ్ళది బేగం బజార్. సో నేను పుట్టింది అక్కడ రామంతపూర్లో స్కూలింగ్ చేసిన లోకల్ స్కూల్. ఇప్పుడు మా స్కూల్ లేదు కూడా, వెరీ స్మాల్ స్కూల్. అండ్ పీపుల్ హూ ఆర్ ఇన్ మై స్కూల్ ఆ టైంలో నాతో పాటు చదివిన వాళ్ళందరూ కూడా దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఓన్ జాబ్స్ అండ్ స్టఫ్. సో ఒక ఆ ప్లేస్ నుండి బయటకు వచ్చి వాట్ ఈస్ లైఫ్ చూడాలి అనే తపన ఉన్నది చాలా తక్కువ మందికి. సో బేసికలీ
మెంటాలిటీ ఏంటంటే ఇది మనం ఇంత సంపాదించగలం, దీంట్లో మనం సరిపెట్టుకోవాలి. ఇట్లా 7 o'clock కాగానే అందరు ఇంటికి వచ్చేసి టీవీలు చూసుకుంటూ కాల్చి తడుక్కొని తినేసి 9 వరకు పడుకొని పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళిపోయి అట్లాంటి మెంటాలిటీస్ అక్కడ. సో ఓవర్ ద టైమ్ ఐ రియలైజ్డ్ లైఫ్ ఇస్ బియాండ్ దిస్ అండ్ ఐమ్ హ్యాపీ. అండ్ మెయిన్లీ ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మన లైఫ్ ఎంత బాగుంటుంది అండ్ వచ్చిన డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, హౌ టు కీప్, ఇట్లాంటి చాలా క్యాల్కులేషన్స్ నాకు అర్థం. అండ్ మెయిన్లీ ఐ లాస్ దట్ ఫియర్ అబౌట్ లివింగ్. బతకడానికి భయం ఇప్పుడు లేదు. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఐ నో హౌ టు స్టార్ట్ అగైన్. సో ఖర్చులు బాగా పెడతారా మీరు, తక్కువ చేస్తారా? అవసరం ఉన్నప్పుడు. ఓకే, క్యాల్కులేటివ్. ఓకే. సో ఇప్పుడు 2020 కోవిడ్ టైంలో జస్ట్ లైక్ 20 days బిఫోర్ కోవిడ్ మీ సినిమా వచ్చింది ప్రెషర్ కుక్కర్, అండ్ యూ గాట్ రియలీ గుడ్ రివ్యూస్ అండ్ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి, అండ్ ఓటీటీలో కూడా బాగా నడిచింది సినిమా. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రెషర్ కుక్కర్స్ టీమ్? It was the time where first time I tasted something that palana Ronak pressure cooker. It was very overwhelming. అంటే మెయిన్లీ పీపుల్ రియాక్షన్స్ ఏంటంటే ఒక సినిమా చూసి ఆ క్యారెక్టర్ పేరుతో మనల్ని పిలుస్తారు కదా, దట్ ఇస్ వెరీ సాటిస్ఫైయింగ్. వెరీ సాటిస్ఫైయింగ్. నేను ఒక థియేటర్కి వెళ్ళా ఎట్లానే పిలిస్తే, రోనక్ యూ షుడ్ కమ్ హియర్, పీపుల్ చాలా బాగా మాట్లాడుతున్నారు సినిమా గురించి అంటే ఐనాక్స్కి వెళ్తే అక్కడ కొంతమంది ఏజ్డ్ గ్రూప్ పీపుల్ పెద్దవాళ్ళు కూడా చూస్తారు కదా, నన్ను హగ్ చేసుకుని ఏడ్చారు. నాన్న కిషోర్ ఎంత బాగా చేసారో, దే కుడ్ రిలేట్. వాళ్ళ పిల్లలు అక్కడ యుఎస్ లో వెళ్ళిపోవడం. చాలా మందికి ఏమవుతుంది అంటే ఒక ఏజ్ గ్రూప్స్ కి వాళ్ళు అక్కడ యుఎస్ లో ఉండలేరు, దే డోంట్ హ్యావ్ దట్ ఎన్వైరన్మెంట్ ఉండదు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఏం లైఫ్ అన్న ఫీలింగ్ లో ఉంటారు. అట్లా అని ఇక్కడ ఉండలేరు పిల్లలు అక్కడ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా బాగా రిలేట్ అయ్యారు. హౌ అ కిడ్ ఫెల్ట్ అనేది అది చూసారు కదా. అండ్ కమింగ్ టు ఫిల్మ్స్ వచ్చేసి ఒడెలా రైల్వే స్టేషన్ అని ఒక చేశారు, వెబ్ సిరీస్ వెబ్ మూవీ అనొచ్చు కదా, వెబ్ మూవీ చేశారు కదా. సో దట్ గాట్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఆన్ ఆహా. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీకి వస్తే డూ యూ ఫీల్ లైక్ సినిమా అంతా మీకు అప్రిసియేషన్ దొరుకుతుంది అని అనిపిస్తుందా మీకు? అట్లా పీపుల్ విల్ వాచ్ ఎవ్రీథింగ్ దీస్ డేస్. కంటెంట్ ఇస్ యూనివర్సల్ అంటారు. ఎందుకంటే ఓదిలా రైల్వే స్టేషన్ యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఆ సినిమాలో నా క్యారెక్టర్ 3 days ఉండాలి. ఆ 3 days ఉండాలి. అండ్ దేర్ లైక్ ఏం చేస్తాడు రోనక్ చూడడానికి ఇట్లా క్యూట్ స్వీట్ ఇట్లా లవర్ బాయ్ టైప్ చేయొచ్చు, కానీ వీడిని పోలీస్ చేస్తే ఏం బాగుంటుంది అన్న ఫీలింగ్ లో నాకే డౌట్ వచ్చింది. నేను పోలీస్ డ్రెస్ వేసుకొని నాకే కాన్ఫిడెన్స్ పోయింది. బట్ దెన్ ఐ ఫెల్ట్ నేను ఇది ఎందుకు చేయలేను, బికాజ్ ఐ కాంట్ డూ లవ్ స్టోరీస్ ఆల్ మై లైఫ్, సో ఐ షుడ్ జస్ట్ డూ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఐ వాజ్ లైక్ ఒక ఓదెలా టైం అంటే లాక్డౌన్ అదే టైంలో, సో ఐ అటెంప్టెడ్ ఇట్. ఆ 2 days రష్ చూసినాక వాళ్ళు సినిమా లెంత్ పెంచారు, క్యారెక్టర్ ఎక్స్టెండ్ చేసి అది నెరేటివ్ అట్లానే స్టార్ట్ చేశారు హీరో త్రూ. సో ఐ ఫెల్ట్ గుడ్ అబౌట్ ఇట్. అంటే నాకు తెలుస్తుంది కదా, అరే మన బౌండరీస్ ఇంతవరకే కాదు, ఐ కెన్ గో బియాండ్ దిస్. సో ఆడియన్స్ అందరూ కూడా దే వాచింగ్ ఎవ్రీథింగ్. అండ్ దాన్ని బట్టి వీడు ఓటీటీ హీరో థియేటర్ హీరో అట్లా ఏం లేదు, నో సెగ్రిగేషన్, పీపుల్ వాచింగ్ ఇట్. అండ్ మెయిన్లీ యాక్టర్స్ లైక్ మీ, ఎక్కడైతే బడ్జెట్స్ తక్కువ ఉంటాయో ఇప్పుడు వచ్చే ఆడియన్స్ అందరూ కూడా దే వాంట్ సమ్ థియరిటికల్ ఎక్స్పీరియన్సెస్. నువ్వు అంత పెద్ద విజువల్ క్రియేట్ చేయాలి, అంత చేయాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర బడ్జెట్ ఉండదు. అట్ ద సేమ్ టైం అన్ని కాంటెంట్ అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయలేం. సో థియేటర్లో వచ్చినా ఓకే, ఓటీటీలో వచ్చినా ఓకే, అంటిల్ యూ డూయింగ్ గుడ్ వర్క్ అండ్ ఇట్స్ గోయింగ్ టు ఆడియన్స్. పీపుల్ విల్ ఎనీవేస్ వాచ్ యువర్ వర్క్. Okay, coming to your co-actors, you have worked with senior actors like Rashi kada, Rashi garto panchesaru. Yeah, so how was it working with Rashi garu? It was fun. అంటే మీకు అనిపిస్తుంది అబ్బా వీడు చాలా సీనియర్, నేనేమో కొత్త, హౌ విల్ ఐ కోప్ అప్ విత్ హర్ విత్ డైలాగ్స్ అండ్ ఎక్సెట్రా, కొంచెం భయం ఉంటుంది, అంటే యాంగ్షియస్ ఉంటారా మీరు? మీరు ఇప్పుడు అన్న ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు తెలుసా ఇవన్నీ ఎప్పుడు పోతాయి అంటే, వెన్ ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమాని ఎవ్వడు రికగ్నైజ్, నువ్వు దానికోసం చాలా కష్టపడి ఉంటావు, ఆ సినిమాని ఎవ్వడు రికగ్నైజ్ చేయకుండా అది యూ డోంట్ ఈవెన్ నో, ఎక్కడైనా వెళ్తే ఏ సినిమా అంటే పలానా సినిమా అంటే ఏంది ఆ సినిమా అంటారు కదా, అది అయిపోయి వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ ఎనీమోర్, యూ వాంట్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, ఇన్ని మెంటల్గా యూ గో త్రూ సో మెనీ ఎమోషన్స్, మనకి ఇంకా అన్నీ ఇన్హిబిషన్స్ వెళ్ళిపోతాయి. ఇవాడు పెద్ద యాక్టరా, వీడు చిన్న యాక్టరా, నథింగ్. I'm an actor, he is also an actor, bloody we working in a movie where we getting paid for it ante. So let's work like co-stars. Okay, ippudayithe inga mottanike bayam be. Yeah, bayamu I don't think that is because nenu if you know ante sundaraniki cinema lo, yeah, you did a cameo appearance laga chesaru kada. Because nenu ippudu Nazaraya gari cinema రాజారా అని ఒకటి,
నేను నాకు యూజువల్గా ఆ సీన్స్ పెడతా ఉంటా, అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ ఉంటా ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉంటా. సో సమ్వేర్ ఐ రియలీ లైక్ హర్ యాజ్ అన్ యాక్టర్. అండ్ నాకు నాని యాక్టింగ్ ఆల్సో సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్. అంటే సినిమా బాగాలేదు అన్నా కానీ ఐ విల్ గో ఫర్ నాని. ఐ నో హీ విల్ ఎంటర్టైన్ మీ. సో అండ్ వాళ్ళిద్దరూ అంత అడ్మైర్ చేసే పర్సనాలిటీస్ అయినప్పుడు ఐ షుడ్ జస్ట్ ఫర్గెట్ ఇన్ ద సెట్ దట్ దిస్ ఆర్ సో అండ్ సో అని. వీళ్ళు కూడా యాక్టర్లే, మనం కూడా యాక్టర్. సో లెట్స్ జస్ట్ డు అవర్. ఇప్పుడు వీళ్ళకి భయపడి మనం తగ్గినంత మాత్రాన మన కూడా అప్రిషియేట్ చేయడం పక్కన పోయని. సో ఐ డూ మై బెస్ట్. లైక్ ఇప్పుడు లగ్గంలో కూడా ఐ వాజ్ వర్కింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. హీఈస్ లైక్ మై గాడ్ ఆఫ్ యాక్టింగ్ అని నా ఫీలింగ్. ఐ డోంట్ నో, అంటే ఆయన హీ కెన్ డూ ఎవ్రీథింగ్, ఎవ్రీ పాసిబుల్ థింగ్. ఇప్పుడు ఆఫ్టర్ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా తర్వాత ఇప్పటివరకు నేను అట్లాంటి సినిమా చూడలేదు. యాజ్ అ కిడ్ ఐ యూస్ టు క్రై వెన్ హీ క్రైడ్. అంటే అంత రిలేటబుల్ జోకర్ అని ఒక సినిమా ఉంటుంది, కొబ్బరి బోండం సినిమా ఉంటుంది. సో హీ డిడ్ క్లాసిక్స్ అండ్ అంటే హీస్ నోన్ యాజ్ అ కామెడీ హీరో అండ్ స్టఫ్. బట్ యాజ్ అన్ యాక్టర్ వెన్ ఐ రియలైజ్ వాట్ ఈస్ ద క్రాఫ్ట్, ఆయన సాడ్ పార్ట్ చూసినప్పుడు అంతే ఇంటెన్స్ ఉంటుంది. సో ఐ లవ్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్, బట్ ఇన్ ద సెట్ I'm an actor and he's an actor. He's your co-actor. So how was it working with Rajendra Prasad garu? He's pretty strict and old school, to be frank. అంటే నేను చెప్తున్నా. Okay. అంటే స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నట్టు ఉంటుందా మీకు? మేబీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మేబీ హీ నోస్ టూ మచ్ దెన్ ఎనీ. ఇప్పుడు నా ఏజ్ కి ఆయన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. సో దానివల్ల నేను ఏదో సీరియస్ చేస్తున్నా అనుకున్నా కానీ ఆయనకి ఏం చేస్తున్నాడో వీడు అనిపించవచ్చు. సో అట్లా అంటే బట్ ఐ లెర్న్ సమ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. కాకపోతే హీస్ స్ట్రిక్ట్, హీస్ ఓల్డ్ స్కూల్, హీస్ అమేజింగ్ విత్ హిస్ క్రాఫ్ట్. ఇప్పుడు కల్కి సినిమాలో ద ఇంట్రడక్షన్ పార్ట్ లో ద వే హీ లుక్స్ ఎట్ ద కిడ్ అండ్ స్మైల్స్, అంటే ఓవర్ ద జనరేషన్ యాక్టింగ్ ఎంత ఎవాల్వ్ అయినాక కూడా he's just sitting and smiling at a kid and you are still catching all of our you will also smile. That I think those actors, they have right to do anything. True. So ippudu Avika Gorto meer 2 films chesaru kada, Popcorn and Bro. How was it working with this generation actors? Ante she's also a serial actress and she has also come a long way. Correct. How was your experience working with her? Good. she's very professional ఆ రకంగా. ఓకే. మేము #bro సినిమా చేస్తున్నాం. #bro సినిమా చేస్తున్నప్పుడు షీ సెడ్ నా దగ్గర ఇంకొక సబ్జెక్ట్ ఉంది వేర్ ఐఎమ్ ట్రైంగ్ టు కో-ప్రొడ్యూస్ దట్ మూవీ, నువ్వు చేస్తావా అని. సో ఐ గాట్ ఇన్ టు దట్ మూవీ. అండ్ పాప్కార్న్ సినిమా చేస్తున్నప్పుడు పాప్కార్న్ ప్రొడ్యూసర్ వాజ్ వాకింగ్ ఇన్ పార్క్ సమ్వేర్. అక్కడ హీ మెట్ నీలకంఠ గారు సేయింగ్ దట్ మీకు సినిమా కోసం మా అబ్బాయిని చూస్తున్నారు కదా, టేక్ దిస్ గై, he's good with his performance and he's on time, he don't have any taunts అది అన్నారు. సో అట్లా ఎప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ తోనే ఎక్కువ వర్డ్ ఆఫ్ మౌత్. ఓకే. నాగార్జున గారు మీ పాప్కార్న్ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు కదా, సో హౌ వాజ్ ఇట్ వెన్ యూ ఇంటరాక్టెడ్ విత్ హిమ్? బికాస్ సచ్ అ స్టార్ మీ ట్రైలర్ లాంచ్ చేస్తున్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ థింగ్, చూసినాక ఏమంటారో ఆర్ వాట్ ట్రస్ట్ మీ ఆ గ్లామ్ డామ్ అంతా వెళ్ళిపోతుంది. I love him, I love big actors, I really enjoy being in their presence, I admire them. కానీ మనకున్న జర్నీలో ఉండే ఫ్లక్చుయేషన్స్ తోటి ఆ సిచ్యువేషన్స్ వల్ల మనం ఎంత రాటు వెళ్ళిపోతామంటే లైక్ ఓకే దే ఆర్ డూయింగ్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్, నా స్థాయికి నేను చేస్తున్నా. సో ఇట్స్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. అండ్ ఆ పాప్కార్న్ ఈవెంట్కి వచ్చింది కూడా త్రూ అవిక. I have nothing. I told him how much I love him. Okay. మీరు సీనియర్ డైరెక్టర్ నీలకంఠ గారితో వర్క్ చేశారు కదా, సో సార్ ఏమైనా టిప్స్ ఇచ్చారా మీకు? బికాస్ యూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ ఫ్యూ ఇయర్స్ అగో కాబట్టి డిడ్ హీ గివ్ ఎనీ టిప్స్? టిప్స్ లేదు, బట్ హీల్ టీచ్ యూ ద క్రాఫ్ట్. హీల్ టేక్ టైమ్, ఒక డీటెయిల్ వేలో హీల్ టీచ్ యూ. కాకపోతే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఆ సినిమాకి వీ డిడ్ంట్ హ్యాడ్ ఎనఫ్ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ అట్లీస్ట్ ఇన్ OTT సో దట్ ఇట్స్ అ లవ్లీ మూవీ. పీపుల్ హూ సా ఇట్ దే అప్రిషియేటెడ్ ఇట్ సో మచ్. బిగ్ బాస్ 7 కి మిమ్మల్ని అడిగారని చెప్తున్నారు, సో మీరు వెళ్ళలేదు ఎలాగో. బిగ్ బాస్ 8 కి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? లేదంటే బిగ్ బాస్ చాలా ఒక 2-3 సీజన్స్ అడుగుతాను. దే బీన్ వెరీ కైండ్. నేను ఒక్కసారి ఇది గెస్ట్ లాగా వెళ్ళా ఒక కంటెస్టెంట్ ని సపోర్ట్ చేయడానికి. అప్పటి నుండి ఇది కొంచెం హంగామా అయింది. బిగ్ బాస్ లో కుర్ర హీరో సాయి రోనక్ అనుకుంటా ట్యాగ్ లైన్ వచ్చేసిందా? కానీ ఐ ఫీల్ రైట్ నౌ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. నేను
సినిమాలు చేస్తున్నా హ్యాపీగా ఉన్నా అండ్ దెర్ ఇస్ గుడ్ మూవీస్ లైన్డ్ అప్ నెక్స్ట్. సో ఐ వాంట్ టు వర్క్ ఇన్ మూవీస్ రైట్ నౌ. ఓకే, సో బిగ్ బాస్ అంటే బేసిక్లీ పుట్టింగ్ యువర్ లైఫ్ అవుట్ దేర్. మీకు అది అంత కంఫర్టబుల్ అనిపించదా? అస్సలు ఐ డోంట్ వాంట్ దెమ్ టు నో వాట్ హౌ ఐ బిహేవ్ ఆర్ ఎనీథింగ్. అట్లానే కాదు, అట్ ద సేమ్ టైం ఏమో ఐ సమ్హౌ ఐ కాంట్ గెట్ ఇన్ టు ఫైట్స్ ఈజీలీ. నేను చాలా లెట్ గో చేసేస్తూ ఉంటా. ఓకే, సో ఇఫ్ ఆ షౌటింగ్, ఆ హంగామా, గొడవలు, నేను బిగ్ బాస్ చూస్తా. ఐఎమ్ గుడ్ ఫ్యాన్. You watch Big Boss. I watch Big Boss. నాకు నచ్చుతుంది when they fight and all. But you cannot fight. నేను చాలా సార్లు ఐ లెట్ గో. బేసిక్ గా నేను ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్ అయ్యండి బిగ్ బాస్ వద్దంటున్నారు. రాహుల్ వాజ్ దేర్ ఎర్లియర్. If you see Rahul also, he never gets into fight. He was always calm. He was arguing a little and all. Old City వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే we don't have verbal fight. Okay. Only physical fight అంటారా? So అక్కడ బాత్ షురువా ఖతం హోనా चाहिए బస్. అక్కడనే ఇంకా ఫినిష్ అయిపోయింది. నో లాగ్ అంటారు మీరు. ఓ ఎంతసేపు అరుచుకుంటాం. యాతో ఓ గిర్నా నేనైతే మే గిర్నా టైప్స్. ఓకే, ఓకే. రాజయోగం అనే మీ ఫిల్మ్ లో చాలా మటుకు రొమాంటిక్ సీన్స్ ఉండే. సో మీరు కంఫర్టబుల్ ఉంటారా అవి చేసేటప్పుడు, ఆర్ ఇస్ ఇట్ లైక్ లిటిల్ అన్కంఫర్టబుల్? డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పీక్ విత్ యువర్ కో యాక్టర్ అండ్ దెన్ డూ ఇట్? నా కంఫర్ట్ అన్కంఫర్టబుల్ కన్నా ఐ వాంట్ టు నో వాట్ ద గర్ల్ ఫీల్స్. సో వి మేక్ షూర్ దట్ పలానా సినిమాలో ఈ సీన్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు నో ఇఫ్ ద హీరోయిన్ వాజ్ ఓకే విత్ ఇట్. ఓకే, సో ఆ అమ్మాయిని అడిగి, and before the scene also I discuss like we'll have a hand here, this here, we'll do something like this. Workshop అంటే you should know అమ్మాయి కంఫర్ట్ జోన్ తెలియాలి కదా. You can't just go hug her or anything కదా. So I want to know, is she fine with it? ఇట్లా ఓకేనా, ఇట్లా ఓకేనా. The same thing happens with a fight also. And నాకు ఫైట్ని ఎప్పుడైతే ఫేక్ చేయాలి కాబట్టి, సో ఫైటర్స్తో ముందే చూసుకుంటాం. అందరూ అక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంటే, అన్న ఇది ఓకేనా, ఇట్లా ఓకేనా, ఇంత ప్రెషర్ ఇస్తే ఓకేనా, ఇట్లా కిక్ చేస్తే ఓకేనా. అట్లానే అమ్మాయి కూడా ఇక్కడ పట్టుకుంటే ఓకేనా, ఇస్ దిస్ ఫైన్, కెన్ ఐ డూ దిస్, కెన్ ఐ డూ దిస్ అని చెప్పి అడిగి. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ అంటే ఫస్ట్ టైం వింటున్నాను నేను, బికాజ్ ఐ డోంట్ నో ఇంత ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఉంటుందని. ఇప్పుడు ట్రస్ట్ మీ, we are in a generation, this is pretty common everywhere. You see, go to a club, అవును, అక్కడ క్లబ్ లో అయ్యే హంగామాలు, ఏ పార్క్ లోకి పోయిన హంగామాలు చూస్తూ ఉంటే వీఆర్ ఇన్ అ జనరేషన్ వేర్ వీ షుడ్ జస్ట్ మూవ్ ఆన్. మూవీలో ఒక కిస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అ వెరీ నార్మలైజ్డ్ థింగ్, కంప్లీట్లీ ఫైన్ అండ్ ఎవ్రీవన్, ఇట్స్ అన్ ఓపెన్ దిస్ ఎమోషన్ ఐ ఫీల్. యా, అండ్ ఇన్ టుడేస్ వరల్డ్ ఎవ్రీ కంటెంట్ ఇస్ అవైలబుల్ ఫర్ యు. యా, సో యాక్సెస్ కూడా థిన్ లైన్, లైక్ వల్గారిటీకి. ఇన్ ద రాజయోగం మూవీలో నేను ఒక అమ్మాయితో హుకప్ అవుతున్న సీన్ అది. సో ఇట్ కెన్ బి ఎరోటిక్, నాట్ వల్గర్. సో ఆ రెండింటి మధ్యలో ఉన్న థిన్ లైన్ తెలియాలి. అది తెలియాలి అంటే ద యాక్టర్ ఆల్సో హ్యాస్ టు బి లైక్ చూడ్డానికి అందంగా ఉన్నారు, ఇట్స్ లుకింగ్ నైస్ అని. ఎబ్బెట్టుగా చేస్తే ఆబ్వియస్గా ఇబ్బందిగా ఉంటుంది. పీపుల్ హూ సా ఇట్, దే లైక్డ్ ఇట్. Okay. So I'm fine until I'm doing good work. Okay. Okay. So మీరు మీ ఎర్లియర్ నేమ్ సాయి కిరణ్, ఇప్పుడు సాయి రోనక్కి చేంజ్ చేయడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కోసం చేంజ్ చేశారా? ఇండస్ట్రీ కోసం ఐ వాంటెడ్ మై స్క్రీన్ నేమ్ టు బి డిఫరెంట్. సాయి కిరణ్ చాలా కామన్ నేమ్, మా క్లాస్ లోనే 5-6 సాయి కిరణ్ ఉంటుండే. అండ్ సాయి ఇస్ అ వెరీ కామన్ నేమ్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్. సో అప్పటికి సాయి కిరణ్ అనే ఫేస్ బాగా అదుండే అనమాట. అనగనగా ఆకాశం ఉంది, నువ్వే కావాలి సినిమాలో హీ వాజ్ వెరీ ఫేమస్ దట్ వే. సో నేను అన్నా లెట్స్ నాట్ హ్యావ్ దిస్ నేమ్, ఇంకేం పెట్టొచ్చు అని సాయిరోనా గారు నేనే పెట్టుకున్నాను. ఓ, మీరే పెట్టేసుకున్నారా? ఓకే. సో ఇప్పుడు మీరు అంటే చూడ్డానికి యూ లుక్ వెరీ స్వీట్ అండ్ ఇన్నోసెంట్, మళ్ళీ చూస్తే ఓల్డ్ సిటీ ఫైట్స్ అని అంటే అవి నాకు అలవాటే అంటున్నారు. సో మీ ఒరిజినాలిటీ ఏంటి బేసిక్గా? ఒరిజినాలిటీ అంటే ఐఎమ్ వెరీ సాఫ్ట్ లెట్ గో టైప్. ఐ డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ హార్ట్ అట్లా, లేకపోతే ఊరికే ఐ డోంట్ గెట్ ఇన్ టు ఫైట్స్. ఓకే. కాకపోతే వీ కమ్ అప్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ పీపుల్ ఆర్ వెరీ అగ్రెసివ్. సో యూ సీ దెమ్, చిన్నప్పటి నుండి ఇట్లాంటి గొడవలు చూస్తా పెరుగుతాం కాబట్టి. So we also somewhere have it, like we are very nice to people, but at the same time Hyderabad is, if you know, they're either very warm, very nice, or else extreme. If we get angry, probably it's a defense mechanism probably. Defense mechanism. And mainly నేను గొడవలకి అంత ఈజీగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే
నాకు ఫేస్కి ఏమన్నా అయినా బాడీకి ఏమన్నా అవుతే రేపు నేను సినిమాల్లో ఎట్లా చేయాలి అని ఒక భయం నాకు. సో ఆ భయంతో యూ స్టేడ్ అవే. ఇప్పుడు ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు అడ్వెంచర్ ఆల్సో ఐ వోంట్. ఓకే. రీసెంట్గా రివైండ్ సినిమాలో వి హ్యాడ్ రోప్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్. సినిమా కోసం ఐ రిస్క్ అ లాట్. బట్ అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అంతే ఉంటాయి కదా. ఉంటాయి, బట్ ఒకవేళ అయినా పర్లేదు. ఇప్పుడు అడ్వెంచర్ ఊరికి వెళ్ళి అట్లా జైంట్ వీల్ ఎక్కుదాం, బ్రేక్ డాన్స్ చేద్దాం అట్లాంటివి అంటే ఐ వోంట్. నాకు అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్. ఓకే. సో ఇప్పుడు మీరు స్టార్ కిడ్ అయ్యి ఉంటే డూ యూ థింక్ మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చేవా? స్టార్ కిడ్ అయ్యి అంటే డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఎక్కువ, అంటే ఆపర్చునిటీస్ వస్తాయి, పెద్ద బడ్జెట్స్ వస్తాయి, పెద్ద ప్రమోషన్స్ అవుతాయి, ఇవన్నీ అవుతాయి. బేసికల్లీ లిస్ట్ ఉంది అంటారు. ఇప్పుడు స్టార్ కిడ్ లేకపోవడం కూడా ఒక రకంగా బెనిఫిట్. ఎందుకంటే యుల్ బీ నోన్ ఫర్ యువర్ రియల్ టాలెంట్. వాట్ ఎవర్ యూ డూ వెన్ వీ డోంట్ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్, సో పీపుల్ హూ నో మై జర్నీ, అరే పలానా డాన్స్ స్టూడియోలో వీడు అంత కష్టపడి వచ్చాడు, హీ స్టార్టెడ్ హీస్ ఓన్ దిస్ థింగ్, ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇన్ని స్ట్రగుల్స్ చూసాడు, బట్ ద సేమ్ టైమ్ హీస్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ విత్ టైమ్ అని ఎవరైతే జర్నీ చూస్తారో దే విల్ రియలీ అప్రిషియేట్ అండ్ దే విల్ సపోర్ట్ యూ. సో స్టార్ కిడ్ అయ్యి ఉంటే చూస్తూనే ఉన్నాం, చాలా మంది అలవాటు చేసేస్తారు. కొన్ని రోజులు మీరు స్క్రీన్లో చూస్తారు, వీడేంది ఇట్లున్నాడు అంటారు, కొంచెం జోక్ చేస్తారు, 4 రోజుల తర్వాత పెద్ద సినిమా వస్తుంది, బాగుంది అంటారు, సూపర్ అంటారు, దెన్ యూ విల్ స్టార్ట్ బీయింగ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఇది అవుతుంది కదా, గోయింగ్ ఆన్ బేసికలీ. ఓకే. సిన్స్ మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత యూ కుడ్ అచీవ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా గ్రేటే. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో ఏమైనా ఇన్సల్టింగ్ లేకపోతే అవమానమైన ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మీకు? సినిమా ఇండస్ట్రీలో ఇన్సల్ట్స్ లేకుండా పైకి రావడం అనేది ఇంపాసిబుల్. నీకు లిటరల్గా ఏంద్రా అసలు మనం ఇన్ని మాటలు పడ్డం పెడుతూనే అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇన్సల్ట్స్ అనేవి చాలా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాల టైంలోనే వెన్న లైక్ ఐ వాజ్ హ్యావింగ్ ఫుడ్, ఆ టైంలో అసిస్టెంట్లు ఉండరు, మనకి ఏముండదు, ఫుడ్ తింటున్నప్పుడు ఇంకెంతసేపు తింటారు, వెళ్ళి షార్ట్ చేయి, టైం అవుతుంది, పీపుల్ యూస్ టు సే. అండ్ డాన్స్ నేను పర్సనల్గా ఒక డాన్స్ స్టూడియోలో చేయడం ప్రొఫెషనల్ డాన్సింగ్ ఇస్ డిఫరెంట్. సినిమాలో టేక్ ముందు డాన్స్ చేయడం చాలా డిఫరెంట్. ఆ లొకేషన్లో అలాంటి అవుట్ఫిట్స్ వేసుకొని కెమెరా ముందు డాన్స్ చేయడం అనేది కొత్త. సో బీయింగ్ ఎ డాన్సర్ ఐ గాట్ ఇన్సల్టెడ్ ఫర్ లైక్ ఇన్సల్టెడ్ అంటే కొరియోగ్రాఫర్ ఏం చేస్తున్నా బీప్ అన్నాడు ఇట్లా. ఓకే. సో అదే కాలేజ్లో మళ్ళీ నేను నేర్పించే స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆల్ కేమ్ ది కన్సోల్డ్ మీ. తర్వాత ఒక పెద్ద హీరో సినిమాలో ఆ కో డైరెక్టర్ హీ అబ్యూజ్డ్, ఇట్లాంటివి 100 ఉన్నాయి, నడుస్తానే ఉంటాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇప్పుడు దేవుడి వల్ల దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఈ రోజున నేను షూటింగ్కి వెళ్ళే ముందు ఐ హ్యావ్ అ స్టాఫ్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ కార్ అండ్ హ్యాపీగా వెళ్తున్నా అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ పాయింట్. టైంకి పేమెంట్లు ఇస్తారు. ఐ ఫీల్ వెరీ గ్రాటిట్యూడ్ ఫర్ దట్. ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే. సో సమ్టైమ్స్ వెన్ యూ సెండ్ యువర్ ఇనిషియల్ డేస్లో ఇఫ్ యూ సెండ్ యువర్ ఫోటోస్ అండ్ ఆల్ ఫర్ కాస్టింగ్, ఇది ముక్కు ఇట్లా ఉంది, ఇది లిప్స్ బాగాలే, ఇది ఫేస్ ఇట్లా ఉంది అని కామెంట్ చేస్తారు కదా, ఆబ్జెక్టిఫైయింగ్ ఏం చేయరు. ఓకే. ఒకటి దట్ ఒక గుడ్ పార్ట్ ఏంటి అంటే ఆ లెక్కను చూస్తే ఇప్పుడు చాలా మంది యాక్టర్లు ఉండరు తెలుగు ఇండస్ట్రీలో, అండ్ వి డోంట్ డిజైన్ అవర్ ఫేస్ అండ్ కమ్ కదా. సో ఆ ఆబ్జెక్టిఫైయింగ్ ఏముండదు, తెలిసి ఈ రోల్కి నువ్వు ఓకే, ఈ రోల్కి మీరు సెట్ గారు అని చెప్తారు అంతే. ఓకే. సో మీరు చేసిన సినిమాల్లో విచ్ క్యారెక్టర్ డూ యూ లైక్ ద మోస్ట్ అంటే మీ కెరియర్లో? ప్రెషర్ కుక్కర్ దట్ కిషోర్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఐ లైక్. ఓకే. ఇట్స్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. అట్లా అని కాదు, ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ఎట్లా మాట్లాడతావు అట్లానే మాట్లాడు, నీ న్యాచురల్ ఇన్స్టింక్ట్లో ఎట్లా బిహేవ్ చేస్తావు అట్లానే చేయని చెప్పి నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చిండే. అండ్ దాని తర్వాత వచ్చి రీసెంట్గా రాజయోగం డైరెక్టర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, రామ్ గణపతి ఆయన పేరు. సో ఆయన కూడా ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే అంత లవ్డ్ ఏమంటారు స్లాప్ స్టిక్ కామెడీ జానర్ని నాతో చేయించి అంత హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ ఆ చేయడంలో నేను తీసుకున్న లిబర్టీని ఆయన యాక్సెప్ట్ చేసి నన్ను చేయడం, ఇట్ వాజ్ సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఆ సినిమా గురించి చాలా మంది మాట్లాడతారు బయట, ఇట్స్ అ వెరీ అండర్ రేటెడ్ సబ్జెక్ట్ బికాస్ వీ మేడ్ గుడ్ మనీ విత్ దట్ సబ్జెక్ట్. కానీ ఐ రియలీ ఎంజాయ్ దట్. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. ఓకే. సో టెల్ us about your upcoming future projects. ప్రస్తుతానికి లగ్గం అని ఒక తెలంగాణ బేస్డ్ మ్యారేజ్ జానర్, అందులో చాలా మంచి మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రోహిణి గారు అండ్ వాళ్ళందరూ
ఒక డిఫరెంట్ యాక్సెంట్లో మాట్లాడతారు ఇప్పటివరకు మనకు తెలిసిన దాంట్లో కాకుండా. నార్మల్ కాకుండా ఒక లిటిల్ డిఫరెంట్. ఒక మ్యారేజ్ ఫ్యామిలీ డ్రామా, చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఐ ఎంజాయ్డ్ వైల్ షూటింగ్ ఫర్ ఇట్. అండ్ నేను చేసిన నా కెరీర్లో అది దట్స్ ద బిగ్గెస్ట్ బడ్జెట్. ఓకే, అదొకటి వస్తుంది. అండ్ రీవైండ్ అని ఒక ఎక్స్పెరిమెంటల్ లవ్ స్టోరీ సైఫై సినిమా. ఆయన ఎన్ఆర్ఐ డైరెక్టర్. సో we experimented something. Okay, experimenting. We planning to release it in OTTs mostly. ఆ సినిమాకి కూడా నేను ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుండి ఇన్వాల్వ్ అయి ఉన్నా. సో ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సబ్జెక్ట్. ఐ కాంట్ వెయిట్ పీపుల్ టు వాచ్ ఇట్. ఓకే, సో బేసికలీ మీరు ఎక్స్పెరిమెంటింగ్ యు ఆర్ ఫైన్, అంటే యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ కెరీర్ ఎక్స్పెరిమెంట్. కెరియర్ ఎక్స్పెరిమెంట్ అంటారా? సో ఇదంతా సో ఎక్స్పెరిమెంట్ అంటే ఐ లవ్ ఇట్. నౌ దిస్ ఇస్ ద టైమ్ వేర్ పీపుల్ వాచింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ కాంటెంట్. అట్లాంటప్పుడు మన మైండ్కి కరెక్ట్ అనిపించినప్పుడు చేయడంలో ఎక్స్పెరిమెంట్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓకే ఓకే, సో ఇప్పుడు రానక్ని ఇంకా కొంచెం తెలుసుకోవాలంటే ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. దాన్ని మీరు వన్ వర్డ్గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ ఆఫ్ విత్, ఆర్ యూ అ మార్నింగ్ పర్సన్ ఆర్ అ నైట్ పర్సన్? మార్నింగ్ పర్సన్. ఓకే, సౌత్ ఇండియన్ ఆర్ నార్త్ ఇండియన్? ఇన్ వాట్? In food or habits also? South Indian. South Indian, okay. Are you an introvert or an extrovert? I am in between. Ambivert antaru kada? Yeah, ambivert type ana. Okay. How many hours do you spend on social media every day? 2 గంటలు. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కదా, సో ఎక్కువసేపే. సో కొంచెం చూస్తానే రిప్లైలు ఇస్తా ఉంటా ఎక్కువ. ఓకే. One thing that makes you angry? One thing that makes me angry? A lot of things. కానీ పర్టికులర్గా అంటే ఒక 2 చెప్పండి మాకు సరదాగా. ఇప్పుడున్న వరల్డ్లో పీపుల్ జస్ట్ వర్కింగ్ ఫర్ మనీ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కమర్షియల్ అన్ని విషయాలు కమర్షియల్గా చూస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో నీకెంత నాకెంత ఎవ్వరు తగ్గట్లే. ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ఇందులో ఎంత వస్తుంది, అందులో ఎంత వస్తుంది, ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ల గురించి, ఈ ల్యాండ్ల గురించి మాట్లాడుతూ గంటలు స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. ఐ డోంట్ లైక్ సచ్ గ్రూప్స్. యాంగ్రీ అంటే చిరాకు వస్తుంది నాకు, ఎందుకు వీళ్ళు ఎప్పుడు పైసలు అని. ఓకే, వాట్ ఇస్ ద ఫేవరెట్, మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? ఫేవరెట్ ఫిల్మ్ ఆల్ టైమ్? చాలా ఉన్నాయి, నాకు మారుతూ ఉంటాయి. బట్ రైట్ నౌ కల్కి. బికాజ్ రీసెంట్ సెన్సేషన్ కాబట్టి. అమేజింగ్ మూవీ, ఐ ఫీల్. ఓకే, tell us about one bad habit of yours. My bad habit? Yeah, మీకు నచ్చనిది. I don't explain. ఇప్పుడు ఒకడు ఇది ఏదైనా పాయింట్ చెప్తే వాడు రైట్ ఆ రాంగ్ గా నేను వ్యాలిడేట్ చేయ. కుక్ అంటే కుక్, నక్క అంటే నక్క. I don't. అంటే you don't have the patience in explaining. And ఇంకొకటి my actions mainly, నా యాక్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయ. Yeah, people who understand me, they'll understand, or else I'm but that leads to a lot of misunderstanding, no? వదిలేస్తారా? నాకు చెప్పడం ఇష్టం ఉండదు. Okay. 2 things you cannot leave your house without. Phone. Yeah. Wallet. అంతేనా? ఇవి రెండే అబ్బాయిలకు ఎట్లా మనకి లిప్ బామ్ లా, లిప్స్టిక్ లా. ఓకే, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ రానక్, ఇది మా కోసం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. యా.